ఇలా ఏం చూసావా? ఆస్తులు అంతస్తులు ఎవరైనా ఎలాగైనా సంపాదిస్తారు, కానీ ఓ ఆడదాని దగ్గర నమ్మకం సంపాదించాలంటే క్యారెక్టర్ ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ రాజ్ కిరణ్. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ఒక వీడియో పెట్టాడు నత్తిపోకొడిగాడు. ఆ వీడియోలో ఏమంటాడంటే, ఇప్పటివరకు ఇది చేసిన వీడియోస్ ద్వారా వీడికి సుమారుగా ఒక 8 లక్షల వరకు రెవెన్యూ వచ్చిందంట. 8 లక్షల రూపాయలు కూడా ఎలాగంటే, అంటే ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రవర్సీ అంతా యూజ్ చేసి, అంటే హిందూ దేవతలని అవమానించడం కానీ ఇవన్నీ చేసి ఆ యాదవ్ ఏమొచ్చి సుమారుగా ఒక 8 లక్షల వరకు సంపాదించి, దానికి ఏమొచ్చి అంటే మళ్ళీ మన సనాతన ధర్మం గురించి మన గురించి మళ్ళీ మంచి ఒపీనియన్ తెప్పించుకోవడానికి కోసం అనేసి ప్రత్యేకించి మగవాళ్ళు అయితే ఆడికి ఎక్కడ పెట్టాలో అక్కడ రోడ్లన్నీ పెడతారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆడోళ్ళ మీద పడ్డాడు సింపతి గెయిన్ చేయడానికి అనమాట. అది తెలిసిందే కదా మనందరికీ, పెద్ద మాటలు మాంతికుడు అనేసి. సో ఈ నత్తిపోకొడి గాడు ఏం మాట్లాడాడో మీరు కూడా వినండి. ఈ గొడవల కారణంగా నాకు 8 రోజుల్లో 8 లక్షల రూపాయలు వచ్చాయి. 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటాను మలేషియాలోని. మిగతా 6 లక్షలు ఏం చేస్తానని చెప్తాను. ఈ 8 లక్షలతోటి ఆడేమో 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొంటాడట. 6 లక్షల రూపాయలు గివ్ అవే కింద పంచుతాడు అనమాట. అంటే మళ్ళీ ఏంటంటే అందరూ చాలామంది అన్సబ్స్క్రైబ్ అయిపోయి అన్ఫాలో అయిపోయారు కదా ఇన్స్టాలోని యూట్యూబ్లోని. ఇప్పుడు ఏంటంటే మిగతా 6 లక్షలు కూడా ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు మన మీద ఇన్వెస్ట్మెంట్ చేసి. కొందరు గొర్రెలు ఉంటాయి కదా, ఆ గొర్రెలు ఏంటంటే మరి కక్కుర్తి పడతాయి అనమాట బిస్కెట్లకి, ఈ చిల్లర బిస్కెట్లకి కక్కుర్తి పడి మళ్ళీ ఏంటంటే సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవుతారనేసి ఇది మాస్టర్ ప్లాన్. అది మంది ఒకేసారి నా మీద బాణాలు వేసేసరికి ఏం చేయాలో తెలియక శ్రీరామ శ్రీరామ అన్నాను. అవన్నీ పూలమాల కింద ఈ అబ్బా గుడిచెట్టు నా కొడక, నక్కలు నా కొడక, గుండిసుది మూతి నా కొడకలరా, పండార్పు నా కొడకలరా, ఈ అబ్బా నీచపు నా కొడకలరా, నీచపు నా కొడకలరా. బాణాలు వేస్తారట, వీరికి వస్తే సోలాలు కూడా గుచ్చేస్తాం కదా, బాణాలు ఏం కర్మ. 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటాను. బట్ ఇష్టం వచ్చేటప్పుడు బాధపడకూడదు. ఏం చేస్తాను? ఏ తప్పు చేయలేదు కదా, నేను తప్పు చేశాను. ఒరే నువ్వు మారువా, నువ్వు మారవరా. నువ్వు తప్పు చేయకపోవడం మాట్లాడిందే నువ్వు. అసలే నువ్వు ఏ తప్పు చేయలేనోడు. మరి శివాజీ గారు తప్పు చేస్తారని నువ్వెలాగన్నావురా గాడిద నా కొడక. ఏ తప్పు చేయలేదని ఇప్పుడు ఏమొచ్చి ప్రలాభ పెడుతున్నావు జనాలకి. కానీ నువ్వు తప్పు చేయకుండా నీ మీద ఎందుకు ఎంత నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది జనాలందరికీ? అంటే నువ్వు ఏదో తప్పు చేసావు కాబట్టి కదా. తప్పు చేసి కూడా చేయలేదు అని సమర్థించుకునే ఎదవ్విరా నువ్వు చెత్తనా కొడక. ఊరోళ్ళందరినీ కూడానే వేలెత్తి ప్రశ్నించే ఎదవి. నువ్వేం తప్పు చేస్తావు నీకు తెలియదా? తప్పు అయిపోయింది ఒప్పుకోకపోతే జనాల మీద తిరగబడతావు. ఒప్పుకుంటే పర్వాలేదు. అంటే ఇప్పుడు నీకు అందరూ కూడా అన్ఫాలో అయిపోయి అన్సబ్స్క్రైబ్ అయ్యేసరికి ఆ కడుపు మంట, ఆ తాలూకా ఫీలింగ్ని ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఏంటంటే రకరకాల స్టంట్లన్నీ ఉపయోగిస్తున్నావు. ఏం చేయాలో తెలియక శ్రీరామ శ్రీరామ అన్నాను. అవన్నీ పూలమాల కింద అయిపోయి నాకు డబ్బులు వచ్చేసాయి అనమాట. అందుకే మనకి కష్టాలు వచ్చేటప్పుడు బాధపడకూడదు. ఏం చేస్తాను? ఏ తప్పు చేయలేదు. కష్టాలు రావడానికి నువ్వు కొని తెచ్చుకున్న కష్టాలు అవి, ఊరికి వచ్చిన కష్టాలు కాదు, నీ నోటి దూల వల్ల వచ్చిన కష్టాలు అవన్నీనే. అంతేగాని నువ్వు ఇప్పుడు పాడుతుంది ఇప్పటికి కూడా తెలియదు. దేవుడు ఉన్నాడు కాబట్టి నీ నిజస్వరూపం అనేది బయట పెట్టాడు అనమాట. లేకపోతే ఎన్నాళ్ళు ఇప్పుడు జనాలందరూ కూడా ఎలాగైతే వాళ్ళు నిన్ను గుడ్డిగా నమ్మి, అంటే నువ్వేదో బెట్టింగ్ యాప్ల మీద పోరాడావు, ఉద్యమం తెచ్చావు, అందరిలో చైతన్యం కల్పించావు, అందరికి మంచి చేసావు, ఏవో అన్ని సందర్భ అఫ్కోర్స్ చేసావు కాబట్టి అందరు నమ్మారు నాతో సహా. కానీ ఇప్పుడు నమ్మడానికి ఇంకా నీ దగ్గర అవకాశాలు అదైతే మటుకు జనాలకు అర్థమైపోయింది. తప్పు చేయలేదు ఏంటి మాట పొరపాటు వచ్చింది. అది తప్పు అయిపోయింది, క్షమించాను. క్షమించకుండా టీవీలోని అన్నింటిలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నింటిలోనే నేనే బ్రాండ్ న్యూ, అన్నింటిలోనే నేనే. మరి ఏం చేస్తాను? అన్నిట్లో నువ్వు ఉండడానికి నువ్వు మాట్లాడేటువంటి చిన్న చిన్న మాటలు మాట్లాడావా చెత్తదవా? మాట్లాడినవన్నీ పెద్ద పెద్ద మాట్లాడేసి అన్నింటిలో నేను చేయడం ఇంకా జనాలకి ఇంకే పరిపాటు లేదు. నువ్వు మాట్లాడిన మాటలకి నీ గురించి మాట్లాడుతున్నారు. నువ్వు బురదలో రాయేస్తే నీ ముఖం మీద తులుతుంది. అలాగే నువ్వు మాట్లాడిన మాటలు రాయలతో సమానం అన్నట్టు. బురదలో వేసి నీకు నువ్వే తులిపించుకున్నావు అంతే. 2 ఛానల్లో కలిపి 8 లక్షలు వచ్చాయి యాదవ్కి. 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కున్నాను. ఇప్పుడు ఆడపిల్లల కోసం అని లైవ్ పెడతాను. ప్రతి శనివారం ఆదివారం సాయంత్రం ఈ నా కొడుకు మొన్న ఒపీనియన్ తెలుసుకోవడంలో కూడా మగవాళ్ళని ఎవరిని దోర్చకుండా ఆడవాళ్ళని ఒక్కరు, ఎందుకంటే మగవాళ్ళు ఫేస్ చేయలేడు, కొజ్జావాడు కదా ఇడు. మగవాళ్ళని ఫేస్ చేయలేక ఆడవాళ్ళతోటి, అది కూడా ఆడవాళ్ళతోటే. ఆడవాళ్ళు చాలా మంది రాడ్లు దింపేసరికి ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియలేదు ఇది పాపం. నువ్వు ఛాన్స్ ఇచ్చేది ఎట్లా చెత్తనా కూడా ఛాన్స్. నువ్వు వస్తే నీకు ఛాన్స్ ఇవ్వడమే కాదు కదా,
నువ్వు మాకు ఛాన్స్ ఇవ్వడం ఏంటి? మేము ఆల్రెడీ వేసుకుంటున్నాం, మేము ఎక్కడెక్కడ వేసుకోవాలో అన్ని చోట్ల వేసుకుంటున్నాం. నువ్వు ఛాన్స్ ఇవ్వవసరం లేదు. మీకు ఛాన్స్ ఇవ్వం కదా, మేమందరం కదా. ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు ఇంకా జీవితాల్లో. నిజంగా అదృష్టం సిరిమల్లె చెట్టు ఏమో డబ్బులు తెచ్చింది ఆడించుకోను. ఈ ఫోన్ డబ్బులు తెచ్చింది, కొన్ని రోజులు ఆగితే జైలు కూడా తెస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు కొన్ని రోజులు ఆగితే నువ్వు ఎలాగా నీ మీద అందరికీ ఇదయ్యింది, నువ్వు నోటెడ్ అయ్యావు, రెడ్ ఫ్లాగ్ ఇష్యూ కూడా చేస్తున్నారు. త్వరలోనే సజ్జనార్ కూడా నీ గురించి చెప్తారు. నీ మీద ప్రతి ఒక్క హిందూ సంఘాలు కూడా నీ మీద ఫిర్యాదు చేసే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు జరిగాయి. నీ మీద అందరూ కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎవరిని నువ్వు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీకు మటుకు 90 mm రాడ్డే. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. సీతాన్ ఫోన్ పెట్టుకుంటాను. సేతాన్ ఫోన్ పేరు సేతాన్ పెట్టుకుంటాడట. హల్లెలూయా అని పెట్టుకోవచ్చు కదా. శ్రీరాముడే కాపాడతాను తెల్లవేళ. ఈ నా కొడుకు మళ్ళీ అర్థం అవ్వలే. టెన్షన్ పిచ్చోళ్ళ గెంతుతున్నాడు అన్నమాట. ఏం చేయాలి అర్థం అవ్వలే. వద్దంతా పెరిగి ఆడికి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి వీడికి ఈ పాటలు మటుకు చాలా నీట్గా నోరు తిరుగుతుంది. కానీ అదే మటుకు మన దేని గురించి చెప్పాలనుకుంటే మటుకు సంస్కృతి సంప్రదాయం గురించి కానీ లేకపోతే మన హిందూ దేవుల గురించి కానీ నోరే అష్టవంకాలు తిరుగుతుంది చెత్తనా కొడుకు. ఏ రోజు కూడా ఒకసారి కూడా గుడి తాలూపు ప్రసాదం తిన్నట్టు ఏ రోజు కూడా చూడలేదు ఈ యాదవది. కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకుంటావేమో, మూడో రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. ఇంకా ఇప్పటికీ అన్ని ఫాలో అవుతున్న 1.3 బిలియన్ సబ్స్క్రైబర్స్ కానీ ఇప్పుడు ఇన్స్టాలో ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఇప్పటికి కూడా సిగ్గులేదు ఎవరికి. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే కనీసం మనలో యూనిటీ లేదో. నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియో తీశాను సేమ్. అప్పుడు కూడా ఎంత జనాలు ఎంత ఎలా ఉన్నారంటే కంటెంట్ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటున్నారు కానీ అసలు భావ స్వేచ్ఛ ప్రకటన అనే ఒక ముసుగులోని ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయో మన హిందూ ధర్మ సాంప్రదాయం మీద ఎవరు దాన్ని గుర్తించట్లేదు. దయచేసి ఇప్పటికైనా సరే ఈ యదవని అందరూ కూడా అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొడతారనేసి కోరుకుంటున్నాను. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొద్ది రీచ్ వస్తుంది. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి పేరునని. అందరూ లైక్ చేయండి. మీ కామెంట్, మీ విలువైన కామెంట్ అంటే మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి. నేను తప్పు మాట్లాడుంటే నాకు తప్పు అని చెప్పండి, మంచి మాట్లాడితే మంచిగా మాట్లాడని చెప్పండి. ప్రతి ఒక్క అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే రీచ్ వెళ్తుంది బాగానే. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ మై ఛానల్ జర్నీ విత్ రాజ్ కిరణ్ సైనింగ్ ఆఫ్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా?